పండగలు అయితే ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇంకా దేవుళ్ళ కోసం కొట్టిన కొబ్బరికాయలతోని మీరేం చేస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే హెల్దీ అండ్ టేస్టీ ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఈ ఒక్క రెసిపీ మీరు వీక్లీ 2 or 3 times తీసుకున్నారనుకోండి, మీ జుట్టు బాగా పెరుగుతుంది, స్కిన్ గ్లో అవుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రెసిపీని, అస్సలు మిస్ అవ్వకండి. నేనైతే కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా మందికి కొబ్బరి డైరెక్ట్గా తింటే డైజెషన్ అస్సలు కాదు. సో అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు అన్ని పోషకాలు అయితే వచ్చేస్తాయి. నేనైతే మంచిగా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా అయిన తర్వాత దాంట్లో నుంచి కొబ్బరి పాలు అయితే సపరేట్ చేసి ఆ పిప్పి మొత్తం పడేసినాను. ఈ పాలను ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకొని దీంట్లో 2 spoons నేను చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ రెసిపీ తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నైట్ టైంలో లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. ఎప్పుడు ఉడకబెట్టినవి కాకుండా అప్పుడప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా ఉడకబెట్టని ఇట్లా తిన్నారనుకోండి, హెల్త్కి మస్తు మంచిదనమాట. సో నేను నైట్ అంతా సోక్ చేసి పెట్టి మార్నింగ్ లేచిన తర్వాత దాంట్లో ఏదో ఒక ఫ్రూట్ అయితే యాడ్ చేసుకోవచ్చు, తినొచ్చు. నేనైతే అవకాడో యాడ్ చేస్తున్నాను. అవకాడో చాలా మందికి తినబుద్ధి కాదు. సో అలాంటి వాళ్ళు ఇలా దీంట్లో యాడ్ చేసుకుని తింటే తిన్నట్టు ఉంటుంది, మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. చాలా మందికి చప్పకుంటే అసలు ఇష్టం ఉండదు. కాకపోతే మీరు దీంట్లో హనీ యాడ్ చేసుకోండి, లేదంటే షుగర్ అన్న యాడ్ చేసుకోండి. నేనైతే షుగర్ యాడ్ చేస్తలేను, జస్ట్ నేనైతే హనీ యాడ్ చేసుకుంటున్నాను. లేకపోతే అట్లా కూడా తినొచ్చు, ఎందుకంటే మిల్క్ కాబట్టి కోకోనట్ ఎట్లాగో స్వీట్ ఉంటుంది. ఇట్లా డైరెక్ట్గా తినేసేయడం అనమాట. నేనైతే బ్రేక్ఫాస్ట్ లాగా తిన్నా, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.